నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కొద్దిగేసుకో జై. అత్త, ఇంకేమన్నా కావాలా? వద్దులే అమ్మా. అమ్మమ్మ, నీకేం కావాలి? ఏం వద్దు. ఏంటంతా డల్గా ఉన్నారు? లేదే, హ్యాపీగానే ఉన్నాం. వాడు అడుగుతుంది మిమ్మల్ని కాదు. నిత్య ఎఫెక్ట్ బావా. స్వరూప శ్రీనివాస్ గారి డాటరు చైల్డిష్ గా రింగ్ తిప్పి పంపించింది కదా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది కదా, ఎవరికీ ముద్ద దిగట్లేదు. ఆహా, వెన్నపూస లాంటి దోశలో అమృతం లాంటి చెట్టి అద్దుకొని తింటుంటే ఆహా, ఆ రుచే వేరు. జరిగిన ఎంగేజ్మెంట్ నిత్యకు ఎంజాయ్మెంట్ అయింది, మన ఫ్యామిలీకి మాత్రం పనిష్మెంట్ అయింది బావా. సారీ, మీ అందరికీ విషయం చెప్పడం మర్చిపోయాను. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వలేదు, మ్యారేజ్ జరుగుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం జేజీ, ఏ నోటితో అయితే నిత్య ఎంగేజ్మెంట్ రద్దు అన్నదో అదే నోటితో యాక్సెప్ట్ చేసింది. తను తిప్పి పంపిన రింగ్ని నేను తిరిగి తన వేలుకు తొడిగాను. ఇదెప్పుడు జరిగింది జై? నిన్న. నాకు తెలుసు బాబు, నువ్వు సాధిస్తావని. చేజారిందన్న సంబంధాన్ని తిరిగి చేజిక్కించుకున్నావు. ఈ ఇంటి పరువు గౌరవం నిలబెట్టావు. ప్రౌడ్ ఆఫ్ యూ జై, తలెత్తుకునేలా చేశావు. అంతా అమ్మదయ్యా. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేసిన పుణ్యం ఊరికే పోతుందా? వదినా, జై శుభవార్త చెప్పాడు. నాకు ఇంకో 2 ఇడ్లీలు 2 గారెలు వడ్డించు. ఇప్పుడు నువ్వు డల్ అయ్యావేంటదినా? వడ్డించు. స్వప్న, బావకి దోశలు వేయి. నిన్ననగా ఇదంతా జరిగితే మాకిప్పుడు చెప్తావేంటి జై? నాకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయటం తెలుసు అత్తయ్య. ప్రతి చిన్న విషయం చెప్పే అలవాట్లేదు. ఇది చిన్న విషయం, జరిగింది మంచి విషయమేగా. ఏంటి మంచి? మగదిక్కులేని మనుషులు, నిలకడలేని మనస్తత్వాలు. పూటకో మాట మారిస్తే ఏంటి అర్థం? వాళ్ళు అవునంటే పెళ్లి, కాదంటే పెట్టాకులా? కోపతాపాలు వాళ్ళకేనా? అభిమానం పౌరుషం మనకులేవా? బాగా కాలినట్టుంది. దోశ దోశ బాగా కాలింది. నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే సిల్లీగా దోశ ఇడ్లీ అంటావేంటి వదినా?
మేం బాధలో ఉన్నామని కష్టపడి టిఫిన్ చేశావు. ఇప్పుడు ఆనందం వచ్చి నిన్ను పొగుడుతుంటే కోపడతా వింటుదినా? ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నావు చంద్రిక? తప్పిపోయిందనుకున్న సంబంధం మళ్ళీ అతికిందని దానికి అక్కసుగా ఉన్నట్టుందిరా. దాని కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసుకోలేదన్న కోపం మనసులో పెట్టుకుని మాట్లాడుతోంది. అవును, అదే నా కోపం. చూడవే ఎన్ని మాటలంటున్నారో చూడు. ఏమండి వింటున్నారా? తింటున్నా. చూడతయ్య, ఎంగేజ్మెంట్ ముందు నాకు నిత్యకు చిన్న క్లాష్ వచ్చింది. నిన్నే తనతో మాట్లాడాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దాని గురించి ఇంకా డిస్కషన్ అనవసరం. ఏంట్రా అనవసరం? ఎంగేజ్మెంట్ అయ్యాక రింగ్ తిప్పి పంపింది. రేపు పెళ్ళయ్యాక తాళి వెనక్కి పంపదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు పరువు పోలేదని సంతోషపడుతున్నారు. రేపు పోదని గ్యారంటీ ఏమిటి? గ్యారంటీలు వారంటీలు చూడ్డానికి నిత్య నగో నట్రు కాదత్తయ్య, మనిషి. నేను సెలెక్ట్ చేసుకున్న నా మనిషి. నేను టేకప్ చేసిన ప్రతి బిజినెస్ ఇప్పటి వరకు నా కంట్రోల్లోనే ఉంది. నిత్య కూడా ఉంటుంది. ఇక పరువు మర్యాదలంటారా? జైలు దాటి చిన్న గాసిప్ కూడా మీడియాకి చిక్కదు. ఎవరైనా ట్రై చేస్తే ఆ న్యూస్ పేపర్ క్లోజ్ అవుతుంది, ఆ ఛానల్ మూతపడుతుంది. సో డోంట్ వరీ. వెల్, నాకు ఆఫీస్ టైం అవుతుంది. మీరు బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేయండి. టిఫిన్ బాగా చేసావు వదినా. మధ్యాహ్నం వంట కూడా చెయ్యి. ఇలాగే తృప్తిగా తింటాం. లేదంటే ఇక నుంచి ఇంటి పని వంట పని మొత్తం నువ్వే చూసుకో. నేను మీ అన్నయ్య పెళ్లి పనులు చూసుకోవాలి కదా. అడ్డమైన చాకరీ చేయడానికి మేమేం గాడిదలం కాదు, మనుషులం. అదేంటుదినా? అప్పుడే మీ బాధ్యత తీరిపోయిందా ఏంటి? ఒంటికి కారం మనిషికి వెట్టకారం పనికిరాదు. ఆపండి. ఒక శుభం జరిగిందన్న సంతోషం లేకుండా ఏమిటి మీ అరుపులు ఏడుపులు? ఇంట్లో గదికి గదికి మధ్య గోడలు కట్టేది మనుషుల మధ్య అడ్డుగోడలు అవడానికి కాదు, ఎవరి హద్దుల్లో వాళ్ళుంటూ కలిసి బ్రతకడానికి. గొడవలాపి కలివిడిగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ అమ్మమ్మ చెప్పింది మీ ఇద్దరికే, మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే లలలా. ఈ జైగాడంటే కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఎవడైనా రాత్రిపూట చుక్కలు చూపిస్తాడు, వీడేంటి మనకి పగలు చూపిస్తున్నాడు? అసలు నిత్యని బావ ఎలా కన్విన్స్ చేశాడో అర్థం కావట్లేదమ్మా. మనల్ని నోరు మించినవాడు అదో లెక్క వాడికి. ఆ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లోనే దాన్ని తొక్కి పడేయాల్సింది. తప్పు చేశాను. ఆ తప్పు ఇప్పుడు చేయకూడదు. వీడెలాగూ మన మాట వినడు. అట్నుంచి నరుకు రావాలి. కరెక్ట్ అమ్మా. నిత్య మళ్ళీ బావని కాదనుకునేలా చెయ్యాలి. అప్పుడే ఈ పెళ్ళి ఆగుతుంది. చంద్రిక, ఆ చట్నీ ఇట్లా అందుకోవా? నాకు అందటం లేదు. కూతురు జీవితం ఏమైపోతుందో ఆలోచించకుండా చట్నీ కావాలా మీకు? వీళ్ళన్ని మాటలంటుంటే సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు? సిగ్గా? అది ఇంటికి ఇల్లరికం వచ్చినప్పుడే వదిలేశాగా. ఛీ! మీకు సిగ్గు లేదు, నాకు బుద్ధి లేదు. చట్నీకి బుద్ధికి సిగ్గుకు సంబంధం ఏంటమ్మా? ఎందుకు మీ అమ్మ అంతలా కోప్పడింది? సరేలే, కాస్త చట్నీ వేయ్. అమ్మ కాబట్టి మిమ్మల్ని భరిస్తుంది నాన్నా. అదే ఇంకొకతైతే ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయి ఉండేది. ఏంటి? చట్నీ వేయమన్నందుకే వైపు వదిలేసి వెళ్ళిపోతుందా? ఇది ఎక్కడ న్యాయం?
టిఫిన్ తిన్నాక లంచ్ టైం వరకు ఈ విషయం గురించి సీరియస్గా థింక్ చేయాలి. హాయ్ మామ్, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అంతకంటే పెద్ద పనే పడింది. వాట్? ఏంటా పని? వాడు అలాగే వాగుతాడులే కానీ ఈరోజు ఏంటి నీ షెడ్యూల్? నథింగ్ మచ్. స్పెషల్గా ఏం అనుకోలేదు. అదేంటి, జైతో బయటికెళ్ళడం లాంటి ప్రోగ్రామ్స్ ఏం లేవా? జైతో 2-3 hours స్పెండ్ చేయాలనుంది, బట్ తను బిజీగా ఉంటాడేమో, అందుకే కాల్ చేయలేదు మామ్. ఓ, వన్ డేలో జైని బాగా అర్థం చేసుకున్నావు. గుడ్. అర్థం చేసుకునేలా చేశాడు. మరి పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత ఏంటి? అదే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జై బిజీగా ఉంటే? కమ్ ఆన్ మామ్, బిజినెస్ మ్యాన్ అంటే బిజీగానే ఉంటాడు కదా. కానీ బాబు బాగా బిజీ కదా. రిషి, ఆ, పెళ్ళయ్యాక జై ఆఫీస్లో, నువ్వు ఇంట్లో. బోర్ కొడుతుంది కదా. 24 hours ఆఫీస్లోనే ఉండడు కదా. బట్ 24 hours నువ్వు ఇంట్లోనే ఉండాలిగా. జై ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటి మనుషులతో నువ్వు కలిసి ఉండాలి. Am I right? యా, వాళ్ళతోనే ఉండాలి. మరి వాళ్ళ గురించి నీకేం తెలుసు? ఆ ఇంట్లో జై వాళ్ళ గ్రాండ్ మా ఉన్నారు, జై వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, జై వాళ్ళ ఆంటీ అంకుల్ ఉన్నారు, స్వప్న ఉంది, అంతే కదా. నేను అడిగింది ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని కాదు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అని, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అని. ఐ డోంట్ నో. వాళ్ళతో నేను పెద్దగా ఇంటరాక్ట్ అయింది లేదు కదా. పెళ్లి చూపులో ఫస్ట్ టైం చూశాను, తర్వాత ఎంగేజ్మెంట్లో మళ్ళీ కలిశాను, బట్ పెద్దగా మాట్లాడుకోలేదు. అందుకని నేను ఒక ప్రోగ్రాం అనుకుంటున్నాను. ఏంటి మామ్? ఒక 5 days నువ్వు ఆ ఇంట్లో స్పెండ్ చేసేలా ఏర్పాటు చేస్తున్నాను. వాట్? పెళ్లికి ముందు 5 days ఆ ఇంట్లోనా? ఎస్, 5 days కాకపోతే 1 week ఉండు. నో వే మామ్, పెళ్లికి ముందు ఎలా ఉండగలను? అదే కదా టెస్ట్. టెస్ట్ ఏంటి మామ్? టెస్ట్ కాదు, ఎక్స్పీరియన్స్. ఆ, పెళ్ళయ్యాక ఆ ఇంట్లో నువ్వెలా ఉండాలో పెళ్లికి ముందే ఓ 5 days ఉండొస్తే నీకు అనుభవం వస్తుంది. 1 dayలో జై నీకు కంప్లీట్గా అర్థమైనట్టు 5 రోజుల్లో ఆ ఇంటి వాతావరణం, ఆ మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు నీకు పూర్తిగా అర్థమవుతాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ నీకు అలవాటవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ నీకే ప్రాబ్లమ్స్ ఉండవు. యా, యూర్ రైట్. వినటానికి బాగుంది, బట్ ఇస్ ఇట్ పాసిబుల్? ఏ, ఎందుకు సాధ్యం కాదు? మీ అమ్మను తక్కువ అంచనా వేస్తున్నావు నిత్య. స్వరూప శ్రీనివాస్ తలుచుకుంటే ఏదైనా పాసిబులే. నేను చెప్తోంది మామ్ గురించి కాదు మావయ్య, ఆ ఇంటి గురించి. వాళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని ఎంగేజ్మెంట్ రోజే తెలిసింది కదా. మరి పెళ్లికి ముందు నన్ను ఆ ఇంటికి రానిస్తారా? అసలు ఒప్పుకుంటారా? నువ్వు ఒప్పించాలి. ఎవరిని? జైని. జై కూడా ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్ కదా మామ్. బట్ తను నీ కాబోయే లైఫ్ పార్ట్నర్. కానీ మామ్, ఏంటి నిత్య, 24 hours తనతో నువ్వు ఉండడానికి జై నిన్ను కన్విన్స్ చేసినప్పుడు ఒక 5 days వాళ్ళ ఇంట్లో ఉండడానికి జైని నువ్వు కన్విన్స్ చేయలేవా? జైకి నువ్వంటే చాలా ఇష్టం నిత్య. తను తొడిగిన రింగ్ని విసిరికొట్టి తన్ని హేట్ చేస్తూ నువ్వు ఎంతగా ఇన్సల్ట్ చేసినా నీ వెంటపడి నిన్ను ఒప్పించాడంటే నీపై తనకి ఎంత క్రష్ ఉండాలి?
ఇప్పుడు నువ్వేం చెప్పినా జై వింటాడు నిత్య. తనకి నువ్వు కావాలి. ఓకే మామ్, ఇప్పుడే కాల్ చేసి అడుగుతాను. ఆగు నిత్య, ఫోన్లో వద్దు. డైరెక్ట్గా కలిసి చెప్దాం. అలాగా? ఓకే. రియలీ స్వీట్ ఆఫ్ యూ మామ్. ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు? నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు. ఆ ఇంట్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ముందు జాగ్రత్త తీసుకుంటున్నందుకు. యు ఆర్ మై డాటర్ రా. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను? ఇన్నాళ్ళు నువ్విక్కడ ఎలా ఉన్నావో నీ పెళ్లి తర్వాత కూడా ఆ ఇంట్లో నువ్వు అలాగే ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ మామ్. దట్స్ ఓకే. వెళ్దామా? యా, లెట్స్ గో. కమ్. అక్క నాకు చిన్న డౌట్. ఫోన్లో చెప్తే పోయేదానికి జై దగ్గరికి వెళ్ళడం ఎందుకక్క? మనం ఆవలిస్తే పేగులు లెక్క పెడతాం. వాడు ఆవలించకుండాని కౌంట్ చేసే రకం. ఫోన్లో మ్యాటర్ చెప్తే వాడు ఆలోచిస్తాడు. అదే మొహం మీద చెప్తే ఆ ఛాన్స్ ఉండదు. నిత్య కంటే నువ్వే ఎక్కువ జైని అర్థం చేసుకున్నట్టున్నావు. వాడి గురించి నిత్యకు తెలిసింది ఆవగింజంతా, నాకు తెలిసింది అర్ధ రూపాయి అంతా. ఇదే నేను వాడికివ్వబోయే ఫస్ట్ పంచ్. నువ్వు సూపర్ అక్క. మామ్, జయే నీకు నచ్చినప్పుడు ఇక తనకి సంబంధించిన ప్రతిదీ నీకు నచ్చుతుంది. కమ్ ఆన్ మామ్, నాట్ లైక్ దాట్. జై ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. చూడు, ఈ రూమ్లో ఏది వేస్ట్గా లేదు. ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఉంది. రియలీ హీస్ సంథింగ్ స్పెషల్ మామ్. హాయ్ నిత్య. హలో ఆంటీ. హాయ్. హాయ్ రిషి. హౌ ఆర్ యు జే? ఐఎమ్ గుడ్. ఏంటి సడన్ విజిట్? సారీ, నీ మీటింగ్ ని డిస్టర్బ్ చేసినట్టున్నావు. ఇట్స్ ఓకే. నీ టైం వేస్ట్ చేయకుండా వచ్చిన విషయం చెప్తాం. నిత్య, చెప్పు. నేనా? ఇది నీ విష్ బేబీ, నువ్వే చెప్పాలి. ఏంటి మ్యాటర్? నిత్య నిన్ను మిస్ అవుతుంది జై. వన్ డే మొత్తం నీతో తిప్పుకొని తన్ని ఇంప్రెస్ చేసావు కదా. ఇప్పుడు నువ్వు పక్కన లేకపోయేసరికి లోన్లీగా ఫీల్ అవుతుంది. లవ్ లో ఉన్నారు కదా. రియలీ? ఎస్ జే, ఐ వాంట్ యువర్ కంపెనీ. నీతోనే ఉండాలనిపిస్తోంది, కానీ నువ్వేమో బిజీగా ఉంటావు. అందుకే ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాను. అసలు విషయం చెప్పు బేబీ. అదేంటి? నీతో వన్ డే ఉండి నువ్వేంటో తెలుసుకున్నాను. అలాగే పెళ్ళికి ముందు ఒక 5 days మీ ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను.